సంక్రాంతి పండుగ ముగిసింది. సినిమా పండుగ ఇంకా మిగిలే ఉంది. ఈ హడావుడిలో భాగంగానే మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. శ్రీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన శత్రువు, విశాల్ హీరోగా రూపొందిన వేటాడు వెంటాడు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైనాయి. కమల్ విశ్వరూపం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. వెల్కమ్ సార్. పోలీసులకి గ్యాంగ్స్టర్లకి కావాల్సిన శంకర్ ఎవరమయ్యా? మీరు అనుకునే శంకర్ నేను కాదు సార్. ఏటా సంక్రాంతికి వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. అయితే గత ఏడాది ఈ సంప్రదాయంలో మార్పు వచ్చింది. ఒకేసారి అన్ని సినిమాలు విడుదల చేయకుండా కాస్తంత విరామం ఇచ్చి తమ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు నిర్మాతలు. ఈ వరుసలో మరో 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. శ్రీకాంత్, అక్షయ జంటగా విఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన శత్రువు విడుదలకు సిద్ధమైంది. గతంలో వెంకటేష్ కు మంచి విజయాన్ని అందించిన టైటిల్ శ్రీకాంత్ కు సైతం కలిసి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఎన్ఎస్ఆర్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన శత్రువుకి గణ సంగీతం అందించాడు. శ్రీకాంత్ కెరీర్ ను శత్రువు ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి. విశాల్, త్రిష జంటగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన తమిళ చిత్రం వేటాడు వెంటాడు. 5 కలర్స్ మల్టీమీడియా పతాకంపై శ్రీనివాస దామోదర ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. తిరు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విశాల్ తో పాటు త్రిష్ కెరియర్ కు కలిసి వస్తుందనే అంచనాలున్నాయి. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న కమల్ విశ్వరూపం వాయిదా పడుతూ వస్తోంది. సినిమా నిర్మాణంలో ఆలస్యంతో పాటు థియేటర్ల కంటే ముందు డిటిహెచ్ లో విడుదల చేయాలన్న కమల్ నిర్ణయం వాయిదాకు మరో కారణం. కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా కుమార్, ఆండ్రియా కథానాయకులు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కథలో అందరికీ డబుల్ రోల్. ఇప్పుడు అర్థమైందా? చెడ్డవారా మంచివారా? ఇప్పటికే సంక్రాంతి సినిమాలు మంచి విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి మరి. ఎక్కిపోయిన